కరీంనగర్ జిల్లాను లక్ష్యంగా చేసుకుని మట్టి మాఫియా రెచ్చిపోతుందని మండిపడ్డారు. గంగాధర మండలం కురిక్యాల గ్రామ చెరువును బీఆర్ఎస్ నాయకులతో కలిసి రవిశంకర్ పరిశీలించారు. కేవలం 50 క్యూబిక్ మీటర్లకు మాత్రమే అనుమతులు తీసుకుని వేలాది క్యూబిక్ మీటర్ల మట్టిని చెరువుల నుంచి అక్రమంగా తరలిస్తున్నారని ఆయన ఆరోపించారు. గుమ్లాపూర్, కట్నేపల్లి, కురిక్యాల, ఉప్పరమల్యాల, ఘర్షకుర్తి, విలాసాగర్, వెలిచాల గ్రామాల్లో రాత్రింబవళ్లు వందల లారీలతో మట్టి రవాణా జరుగుతోందన్నారు. అక్రమాలను ప్రశ్నించిన రైతులను, ప్రజలను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ సిపి తక్షణమే జోక్యం చేసుకుని అక్రమ మట్టి తవ్వకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. బాగున్నారా సార్? మన కాన్స్టిట్యున్సీలో చెరువుల మట్టి దోపిడీ అవుతుంది సార్. 45 రోజులు అవుతుంది నాకు కంప్లైంట్ అవుతుంది. వాస్తవంగా 45 రోజులు అవుతుంది. నేనేమో ఇప్పుడు ప్రస్తుతం లైవ్లో కురిక్యాల చెరువులో ఉన్నా. అయితే ఇది ఒక కురిక్యాల చెరువు కాదు, గుమ్లాపూరు, కాట్నపల్లి, ఘర్షకుర్తి, ఉప్పరమల్యాల, విలాసాగరు, ఇప్పుడు అన్నీ అంటే నేను చెప్తే దాదాపు 60-70 చెరువుల పరిస్థితి జరుగుతుంది. అనుమతులేమో ఎవరిస్తారో తెలియదు కానీ కొన్ని క్యూబిక్ మీటర్లు ఇస్తారు. ఈ చెరువు మొత్తం తవ్విండ్రు. కురిక్యాల చెరువు మొత్తం ఖాళీ అయిపోయింది సార్. మీరు వచ్చి చూడరు. నేనైతే పరిశాన్ అయినా. మన ప్రకృతి సహజమైన సంపదను కొల్లగొడుతున్నారు సార్. ఎమ్మెల్యే గారికి 18 కోట్లు 16 కోట్లు పోయినాయట డైరెక్టు. అయితే ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు ఏమవుతుందంటే ఇది పెద్దపల్లి అటు ఇటు కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంతా మట్టి పోతుంది. ఒకటి దబ్బన నాసంటాడు ఎవరో నత్తి ఏమన్నారు కానీ ఇక ఈ విలేకరులు వీళ్ళు వస్తే అరే సాగుబుద్ధి అవుతుందా బతుకబుద్ధి సంపేతం కాడిగా చెరువు కాడికి ఎందుకు పోయినారు అని వాడిని బెదిరిస్తున్నారట ఎమ్మెల్యే మనుషులు. అయితే మొన్న ఈ ఎమ్మెల్యే పెట్టిన మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి రాత్రి 11 గంటలకు లారీ ఆపిండు. 11 గంటలకు లారీ ఎట్లా పోతుందని కురిక్యాల మన ఈ వరద కాలువ ఉంది కదా కొండనపల్లె కురిక్యాల బ్రిడ్జ్ దగ్గర ఆయననే అడ్డం పన్నాడు శ్రీనివాసరెడ్డి అని, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆయన. అంత ఘోరంగా జరుగుతుంది. అది టీవీలలో పేపర్లలో వస్తుంది, ఎవ్వరి యాక్షన్ జరుగుతలేదు. కొద్దిగా ఈ సహజ సంపదనను ఎవరైనా రైతులు తీసుకపోతే పర్వాలేదు సార్, తీసుకుపోవాలి. రైతులు తీసుకపోతే తప్పేం లేదు. నేను అనేది ఇప్పుడు ఏదో 500 క్యూబిక్ మీటర్లు మీరు పర్మిషన్ ఇస్తారు, వీళ్ళు 50,000 క్యూబిక్ మీటర్ తవ్వుతారు. గది ప్రాబ్లం. యా ఇన్స్పెక్షన్ చేసి నా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. మీరు స్థానిక ఎమ్మెల్యే అండదండలతో సహజ సంపద అయినటువంటి ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నటువంటి సందర్భం, ఆయన ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో అండదండలతో ఆయన అనుచరుల అరాచకత్వంతో ఇవాళ చొప్పదండి నీరు చెరువులలో మట్టి దోపిడీ జరుగుతూ ఉంది. మట్టి బుక్కుతున్నారు. చెప్పేటి ఏమో ఏవో సాత్రాలు, ఏదో సాత్రం ఉన్నది కాదు, చెప్తే మంచిగా ఉండదు. కొద్దిగా చెప్పేటేమో పెద్ద నీతి సూత్రాలు, ఇగో చేసేదేమో గిసొంటి పనులు. ఇవాళ చొప్పదండి నియోజకవర్గంలో గుమ్లాపూర్ కానీ, కాట్నపల్లి కానీ, కురిక్యాల గంగాధర మండలం కురిక్యాల కానీ, ఉప్పరమల్లెల కానీ, ఘర్షకుర్తి కానీ, బోయినపల్లి మండలం విలాసాగర్ కానీ, ఇక్కడ వెలిచాల కానీ అన్ని గ్రామాలలో 50 క్యూబిక్ మీటర్లకు పర్మిషన్ తీసుకుంటే 50,000 క్యూబిక్ మీటర్లు ఇక్కడ తవ్వి మరి చెరువులను రేపు ప్రమాదవశాత్తు బాగా వర్షాలు పడి నీళ్ళు వస్తే ఆ కట్టలు కూడా తెగిపోతాయి. ఇక అంటే అంత దారుణమైనటువంటి పరిస్థితులలో మట్టిని దోపిడీ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా మరి రాత్రి అనక పగలనక 24 గంటలు మరి ఈ లారీలు రోడ్డు మీద నడుస్తున్నాయి. దాంతో మరి ఇక్కడ పర్యావరణం దెబ్బతినడమే కాకుండా మరి రైతుల పొలాలకు పోతే పర్వాలేదు, ఏ ప్రభుత్వమైనా రైతుల పొలాలకు పంపించాలి నల్ల మట్టిని, అక్కడ మంచిగా ఎరువులాగా ఉపయోగపడుతుంటారు. కానీ ఇక్కడ జరుగుతలేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వందలాది వేలాది రాత్రి అనక పగలనక లారీలన్నీ కూడా నడుపుతూ ఉన్నటువంటి పరిస్థితి చొప్పదండి నియోజకవర్గంలో జరుగుతున్న నేపథ్యంలో మరి పర్యవేక్షణ కొరవడ్డది. ఇక్కడ అధికారులు పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుందని పోలీస్ డిపార్ట్మెంట్ని అడుగుతా ఉన్నా. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నదని చెప్పి ఇవాళ రెవెన్యూ డిపార్ట్మెంట్ను నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు ఏదో మొత్తం అంత పర్మిషన్ ఇస్తే వాళ్ళు మరి మీరు చారానా పర్మిషన్ ఇస్తే వాళ్ళు బారానంత కురిక్యాల ఇదే ఊరు ఆయన రాత్రి 11 గంటలకు లారీలను అడ్డుకున్నాడు, అడ్డం పన్నాడు. లారీలను నడవనియదంటే మా ఊరు చెరువును నాశనం చేస్తారా మీరు అని ఆయన అడ్డుకున్నా కూడా ఆయన అడ్డుకొని కూడా దాదాపు వాళ్ళకి 25 రోజులు నెల రోజులు వస్తుంది. దీన్ని పర్యవేక్షించే పరిస్థితులు లేదు. జిల్లా కలెక్టర్ గారు
జిల్లా ఎస్పీ గారు, మరి రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు దయచేసి మా నియోజకవర్గంలో ఉన్న చెరువులను కాపాడండి. ప్రకృతి సహజమైన సంపదను కాపాడండి. భవిష్యత్తులో ఈ చెరువులన్నీ కొట్టుకపోతాయి. ఇక వర్షాలు పడితే వీళ్ళు ఈ మట్టినంతా తీసేస్తే ఇలా చేపలు ఉండయి, చేపలు చచ్చిపోతాయి. అదేవిధంగా చెరువు కూడా కొట్టుకుపోయే పరిస్థితి ప్రమాదం వస్తుంది. మరి రైతులకు ఇబ్బంది అవుతుంది, ఆ భూగర్భ జలాలు కూడా పెరిగాయి, చాలా అన్ని రకాల ఇబ్బంది అవుతుంది. కనుక వెంటనే మాఫియా, మట్టి మాఫియాను అరికట్టండి. ఎమ్మెల్యే అనుచరులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించండి, క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తాం.